వాళ్ళ కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 లో నెక్స్ట్ టాపిక్ ఏంటి అన్నది మొదలు పెడతావా? వసంతలత నాయుడు గారు ఎవరో ఒకరు. వసంతలత మొదలు పెట్టారు. మొదలు పెడతాను, కానీ నా టాపిక్ పేరు చెప్తావా? అదే టాపిక్ పేరు అంటే చెప్తావా? చూస్తున్నాను, ఇది పెద్ద పాయింట్ లో ఉండడం బట్టి టాపిక్ అదే అంటే ఇంతకు ముందు అయిన టాపిక్ ఏంటి? ఇంటిగ్రేషన్ కదా. ఇంటిగ్రేషన్ తర్వాత ఇది పెద్ద పాయింట్ లో ఉండడంతో బోల్డ్ అంతా టైం అవుతుంది అనమాట వెనక్కి వెళ్ళడానికి. ఇంతకు ముందు చాప్టర్ 72 ఇంటిగ్రేషన్ అయిందనమాట. ఇప్పుడు చాప్టర్ 73 చెప్తాను. చాలా పెద్ద పాయింట్ పెట్టి చాప్టర్ 73 ఫియర్. ఇవాళ ఫియర్ అండ్ ఎస్కేప్ ఇవాళ టాపిక్. భయము పారిపోవడం. ఫియర్ అండ్ ఎస్కేప్ అయిపోయింది లక్ష్మి. లేదు, మన లాస్ట్ ని ఇంటిగ్రేషన్ అయింది. సరేలే, అంటే ఒకవేళ అయినా మనం ఎప్పుడు ఫియర్ అన్నది సరే. వస్తున్నాయి కదా. ఓం శ్రీ గురుభ్యో నమః. మూడింటిలో కూడా మనం మళ్ళీ మళ్ళీ అయిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటాం. సరే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 21, 2025 సోమవారం. ఇవాళ సత్సంగంలో లక్ష్మి గారు మనకి కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 1 అనే కృష్ణమూర్తి గారి ఉపన్యాసాల నుంచి ఫియర్ అండ్ ఎస్కేప్ అనే టాపిక్ మీద చదువుతారు, చర్చిస్తారు. చూద్దాం, అంటే అంతగా అనిపిస్తే అప్పుడు ఇప్పుడే చేసినట్టుగా ఉంటే. అంటే అందరికీ నమస్కారం. మేము చాలా స్థిరంగా ఏ రకమైనటువంటి కదలిక లేకుండా మీదకి వెళ్తున్నాం. మా కిందని ఒక పెద్ద సముద్రం ఉంది. అందులో ఎన్నో అంటే అంటే సముద్రం అంటే సీ ఆఫ్ క్లౌడ్స్, అంటే మేఘాల సముద్రం ఉందిట. అవి వైట్ గా చాలా ఎక్కువగా మెరుస్తూ ఉన్నాయి. ఒక కెరటం తర్వాత మరొక కెరటం, అంటే అలాగా కన్ను చూడగలిగినంత వరకు ఉంది. అవి ఆశ్చర్యంగా సాలిడ్ గాను మన్ని ఆహ్వానిస్తున్నట్టు ఉన్నాయి. అప్పుడు మేము మీదకి వెళ్తున్న కొద్దీ ఒక విశాలమైనటువంటి సర్కిల్, అక్కడ బ్రేక్స్ ఉన్నాయి. ఆ బ్రిలియంట్ గా ఉన్నటువంటి నొరగా, ఇంకా చాలా కిందని ఆకుపచ్చగా ఉన్న భూమి, మా పైన క్లియర్ గా ఉన్న నీలం కలర్ ఆకాశం. అది చలికాలం, అది చాలా సాఫ్ట్ గా ఆకాశం కొలవలేనట్టుగా ఉంది. అక్కడ ఎక్కువగా మంచు కప్పబడి ఉంది. అయితే అక్కడున్న అంటే ఆ మంచు అక్కడ ఉన్నటువంటి పర్వతాల మీద ఉత్తరం నుంచి దక్షిణం దిశగా ఆ సూర్యుడి కిందని మెరుస్తూ కనబడుతోంది. ఈ పర్వతాలన్నీ 14,000 అడుగుల ఎత్తులో ఉన్నాయి. కానీ మేము అంతకంటే మీదకి వెళ్ళిపోయాం, అయినా ఇంకా పైకి వెళ్తున్నాం. అక్కడ మాకు బాగా పరిచితమైన శిఖరాగ్రాలు ఉన్నాయి. అవన్నీ ఎంతో దగ్గరగా ఉన్నట్టుగా, చాలా పవిత్రంగా ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఆ ఉన్నతమైన శిఖరాలు అవి ఉత్తరం దిశలో ఉన్నాయి. మేమేమో దక్షిణ దిశగా వెళ్తున్నాం. కావలసినంత అంటే ఎత్తుకు వెళ్ళాక, అంటే 20,000 అడుగులు. ఆ పక్క ప్యాసింజర్ లో ఉన్నటువంటి వ్యక్తి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఆయనకి ఆ పర్వతాలేవి అంత పరిచితం కాదు. ఆయన ఏంటంటే మేము మీదకి ఎక్కుతున్న కొద్దీ నిద్రపోతున్నాడు, తుణుకుతున్నాడు. ఇప్పుడు ఆయన లేచాడు, మాట్లాడాలి
అని అనుకున్నాడు. అనిపిస్తోంది అదేదో బిజినెస్ మీద ఫస్ట్ టైం ఆయన బయటకు వెళ్తున్నాడని. ఆయనకి ఎన్నో రకాలైన ఆసక్తులు ఉన్నాయి. వాటన్నిటినీ ఆయన ఎంతో ఇన్ఫర్మేషన్ తో మాట్లాడుతున్నాడు వాటి విషయంలో. సముద్రం అన్నది కిందన ఉంది, డార్క్ గా, చాలా దూరంగా. కొన్ని షిప్స్ అన్నవి అక్కడక్కడగా ఇక్కడ అక్కడ చిన్న డాట్స్ లా కనిపిస్తున్నాయి. ఏ మాత్రం కూడా అంటే పక్షులు ఏమి ఎగిరినట్టుగా లేవు. మేము బాగా కాంతివంతమైనటువంటి ఒక పట్టణం మించి వెళ్తున్నాం. ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్నాయి ఆ సముద్ర తీరంలో. ఆయన ఏమంటున్నాడంటే, భయం ఉండకుండా ఉండడం అన్నది ఎంత కష్టమండి. ముఖ్యంగా ఒక ఏ క్రాష్ అయినప్పుడు, అంటే ఏమిటి, ఏరోప్లేన్ అది యాక్సిడెంట్ అయినప్పుడు. కానీ అన్ని యాక్సిడెంట్స్ కంటే జీవితంలో ఆఫ్ ఆల్ ద యాక్సిడెంట్స్ ఆఫ్ లైఫ్ అది చాలా భయంకరం అని. ఆయన వివాహితుడు, పిల్లలున్నారు. అక్కడ ఆయనకి భయం ఉంది. భవిష్యత్తు కోసం కాదు, భవిష్యత్తు కోసం ఒక్కటే కాదు ఆయన భయం, ప్రతిదీ ఆయనకి భయమే. అది ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ లేదా భయానికి. ఆయన జయప్రదంగా ఉన్నా ఆ భయం ఆయన్ని చాలా అలసటతోటి బాధాకరంగా చేస్తోంది. ఆయన చాలా అవగాహనాత్మకంగా ఉన్నాడు, కానీ అదేమో చాలా ఆయనకి చాలా పర్టికులర్, అంటే పట్టుదలతో ఆయన యొక్క కళలు అన్నవి అన్నమాట. ఆయనకి ఒక భయంకరమైన ప్రకృతితో ఉన్నాయట. ఆయన భార్య, ఆయనకి భయం తెలుసు, ఆయన భయం కోసం తెలుసు. ఆయన యొక్క అంత సీరియస్నెస్ మాత్రం ఆవిడకి అంత తెలియదు, అంటే ఇంత సీరియస్ గా భయం విషయంలో ఉన్నాడని. అయితే భయం ఎప్పుడు ఏదో ఒక దాని సంబంధంతో ఉంటుంది. అది ఒక, అంటే ఏమీ సంబంధం లేకుండా భయం అన్నది కేవలం ఒక పదమే. అయితే భయం నిజమైన, అంటే ఆ పదం నిజమైన భయం కాదు. మీకు స్పెసిఫిక్ గా మీరు దేంతో భయపడుతున్నారో మీకు తెలుసా అన్నాడు. నేను ప్రత్యేకంగా ఇది అని నేను వేలు పెట్టి చూపెట్టలేను. నా యొక్క కళలు చాలా అస్పష్టంగా ఉన్నాయి, కానీ వాటన్నిటి నుంచి వెళ్తూ ఉంటే భయం ఉంది. నేను నా ఫ్రెండ్స్తో, డాక్టర్స్తో నా భయం కోసం మాట్లాడాను, కానీ వాళ్ళందరూ కూడా దాన్ని నవ్వేసి వదిలేశారు. లేకపోతే పెద్ద సహాయం నాకు చెయ్యలేదు. ఇది ఎప్పుడు కూడా నాతోటి ఉంది. ఈ భయంకరమైన విషయం నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను. మీకు నిజంగా దాంట్లోంచి బయటపడాలని ఉందా, లేకపోతే అలా ఒక మామట్టగా చెప్తున్నారా అని. నేను క్యాజువల్ గా చెప్తున్నట్టు అనిపిస్తోందేమో, కానీ నేను దానికి ఆ భయం నుంచి బయటపడాలనుకుంటున్నాను. ఎంతో సమయం స్పెండ్ చేశాను. నేను పర్టికులర్ గా ఒక మతపరమైన వ్యక్తిని కాదు నేను, కానీ విచిత్రంగా ఆ భయం పోవాలని నేను ప్రార్థన కూడా చేశాను. నేను ఎప్పుడైతే ఎన్నో నా పనుల్లో ఇంట్రెస్టింగ్ గా ఉన్నప్పుడు కానీ, ఒక గేమ్ ఆడుతున్నట్టు కానీ, అప్పుడు నాకు భయం ఉండదు. కానీ ఒక మహాభూతంలాగా ఇది ఎప్పుడు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. మేము మళ్ళీ ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతున్నాం, భయం నాతో పాటే ఉంటుంది. ఇప్పుడు మీకు భయం ఉందా? మీకు ఎరుకలో ఉన్నారా ఇది మీకు ఎక్కడో ఉందని? మీకు కాన్షియస్ గా తెలిసి ఉంటుందా, తెలియకుంటుందా భయం? నేను దాన్ని సెన్స్ చేయగలుగుతున్నాను, కానీ నాకు తెలియదు ఇది కాన్షియస్ గానా అన్కాన్షియస్ గానా అన్నది నాకు తెలియట్లేదు. అంటే నాకు తెలిసా తెలియకుంటుందో నేను పోల్చుకోలేకపోతున్నాను అని అంటున్నారు. ఏదో దూరంగా ఉన్నట్టుగా, లేదా దగ్గరగా ఉన్నట్టుగా, లేదా ఎంతో దూరంలో స్పేస్ లో ఉన్నట్టుగా మీరు ఏమైనా సెన్స్ చేస్తున్నారా? ఒక ఫీలింగ్ గా. నేను దాన్ని ఎరుకతో చూసినప్పుడు అది నాకు చాలా దగ్గరగా ఉన్నట్టే ఉంటుంది, చాలా క్లోజ్ గా ఉన్నట్టుగా, అంటే సమీపంగా ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతున్నాను.
కానీ కానీ దాంతో మీకు సంబంధం దాని భయానికి సంబంధం ఏంటి? భయం అన్నది ఏదో ఒక దాంతో సంబంధంతోటే ఉంటుంది. ఆ ఏదో ఒకటి మీ కుటుంబం, లేకపోతే మీ పని, లేకపోతే మీరు అంతకు ముందే దేంతో ఒక దాంతో ఆక్యుపై ఉన్న భవిష్యత్తు, అంటే ఏదో ఒక ప్రియాక్యుపేషన్. అలాగే మృత్యువు. అసలు మీకు మృత్యు అంటే భయమా? లేదు. పర్టికులర్ గా నాకు వేగంగా చనిపోవాలన్నా ఎంతో కాలం తీసుకుని కాదు. నేనేమనుకుంటున్నానంటే ఇది నా కుటుంబం కాదు, నా ఆతురత, నా జాబ్ కోసము కాదు. అయితే ఇంతకంటే చాలా లోతైన విషయం, సూపర్ఫిషియల్ రిలేషన్షిప్సే కాకుండా ఆ లోతైన విషయం మీకు భయాన్ని కలిగిస్తుంది. అది మనం చూడొచ్చు, అది ఏంటని. ఎవరైనా దాన్ని లోపలికి వెళ్ళి చూడొచ్చు. మీరు దాన్ని డిస్కవర్ చేస్తే మీకుగా దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. మీరు పైన ఉన్న సంబంధ బాంధవ్యాలంటే ఎందుకు భయం లేదు అని అడిగాడు. అంటే ఆయన ఏమంటున్నా అంటే, నా భార్య నేను ఇద్దరం ఒకరినొకరిని ప్రేమించుకుంటున్నాం, ఆవిడ ఇంకొక వ్యక్తిని చూడదు అని నేను అనుకుంటున్నాను. నేను కూడా ఇంకొక స్త్రీతో సంబంధం లేదు. మేమిద్దరం కూడా సంపూర్ణత్వం ఒకరిలో ఒకరు అనుభవిస్తున్నాం. పిల్లలు చాలా ఆతృతతో ఉన్నారు. ఒక వ్యక్తి ఏం చేయగలడో అది చేశాను. ఈ ఆర్థికమైన మెస్ అంతటితో ఈ ప్రపంచంలో వాళ్ళకి ఆర్థికమైనటువంటి అంటే పిల్లలకి భద్రతను నేను ఇవ్వలేను. వాళ్ళకి వాళ్ళ బెస్ట్ ఏమిటో వాళ్ళు ఎంత చేయగలరో వాళ్ళే చేసుకోవాలి. నా జాబ్ అన్నది చాలా భద్రంగా ఉంది. అయితే న్యాచురల్ భయం ఉంది, నా వైఫ్కి ఏమైనా జరుగుతుందేమో అని. అయితే మీరు ష్యూర్గా మీకు లోతైన సంబంధం తోటి మీరున్నారు. మీరు అంత నిశ్చయంగా ఎందుకున్నారు నాకు తెలియదు, కానీ నేను అలా ఉన్నాను. ఏదైనా కొన్నిటిని మనం టేక్ ఇట్ గ్రాంటెడ్ గా తీసుకోవాలి కదా అన్నాడు. అది పాయింట్ కాదు, దాని లోపలికి మనం వెళ్దామా? మీ సన్నిహితమైన సంబంధంలో మీరు అంత ష్యూర్ గా ఏంటి మిమ్మల్ని అలా చేస్తోంది? మీరు మీ భార్య సంపూర్ణత్వం ఒకరిలో ఒకరు ఫీల్ అవుతున్నారంటే అర్థం ఏంటి? మేమేమో హ్యాపీనెస్ మా ఇద్దరిలో ఒకరి సాంగత్యంతో ఇంకోరం ఫీల్ అవుతున్నాం. ఆ లోతైనటువంటి అందులో మేము ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నాం. ఇది ఒక అద్భుతమైనటువంటి, ఏదైనా అయిందనుకోండి అది పెద్ద దెబ్బ అయిపోతుంది మా ఇద్దరిలో. మేము ఆ విధంగా ఒకరి మీద ఒకరు ఆధారపడుతున్నాం. ఆధారపడడం అంటే మీ అర్థం ఏమిటి? ఆవిడ లేకపోతే మీరు లేరు, మీరు అప్పుడు సంపూర్ణంగా ఒంటరిగా ఉంటారు, అదే కదా? ఆవిడ కూడా అలాగే ఫీల్ అవుతుంది. అందుకని మీరు పరస్పరం ఆధారపడి ఉన్నారు. దాంట్లో తప్పేంటండి అన్నారు. మేము ఖండించడం లేదు లేదా జడ్జి చేయట్లేదు, ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు ష్యూర్గా ఉన్నారా మీరు ఈ విషయాలు లోపలికి వెళ్ళాలని? మళ్ళీ అడిగారు, మీరు క్వైట్ ష్యూర్గా ఉన్నారా? అలా అయితేనే మనం అందులోకి వెళ్దాం. మీ భార్య లేకపోతే మీరు ఒంటరి, మీరు కోల్పోయినట్టు ఫీల్ అవుతారు చాలా లోతుగా, మీరేమీ కానట్టుగా. అందుకని ఆవిడ అవసరం కాదా? ఆవిడ మీద మీరు ఆధారపడుతున్నారు మీ యొక్క సంతోషానికి. ఈ ఆధారపడడం అన్నదాన్నే మీరు ప్రేమ అని అంటున్నారు. మీరు ఒంటరిగా ఉండడానికి భయపడుతున్నారు. మీ ఒంటరితనాన్ని కవర్ చేయడానికి ఆవిడ ఎప్పుడు ఉంది మీతోటి. మీరు మీ ఒంటరితనాన్ని కవర్ చేసుకున్నట్టుగా ఆవిడతో. ఫ్యాక్ట్ ఏంటంటే ఆ యథార్థం అక్కడే ఉంది.
అయితే ఈ ఒంటరితనాన్ని కవర్ చేసుకోవడానికి మేము పరస్పరం ఒకరినొకరు వాడుకుంటున్నాం. మేము అక్కడి నుంచి పారిపోతూ ఉంటాం ఎన్నో రకాలుగా, ఎన్నో వేరు వేరు రూపాలలో మా సంబంధ బాంధవ్యాలతో. ఆ సంబంధ బాంధవ్యాలు అన్నవి ఆధారపడ్డవి. నేను రేడియోని వింటూ ఉంటాను, ఎందుకంటే ఆ మ్యూజిక్ నాకు చాలా సంతోషంగా ఉంటుంది. అది నా నుంచి నన్ను దూరంగా తీసుకెళ్తుంది. పుస్తకాలు, జ్ఞానం, అవి కూడా ఒక రకమైనటువంటి సదుపాయమైన ఎస్కేపే నా నుంచి నేను బయటికి వెళ్ళిపోవడానికి. ఇవన్నీ కూడా అంటే వీటి మీద ఆధారపడుతున్నాను. నా నుంచి నేను ఎందుకు వెళ్ళకూడదు, బయటికి పారిపోకూడదు? నాకేది గర్వించడానికి లేదు. నా భార్యతో నేను ఐడెంటిఫై అవడం వల్ల నాకంటే ఆవిడ చాలా బెటరు. నేను నా నుంచి వెళ్ళిపోతూ ఉంటాను. ఈ చాలా ఎక్కువ మంది ఎస్కేప్ అయిపోతారు వాళ్ళ నుంచి వాళ్ళు. మీ నుంచి మీరు ఎస్కేప్ అయిపోవడం, మీరు డిపెండ్ అవుతున్నారు. ఈ ఆధారపడడం అన్నది బలం అయిపోతుంది. ఈ ఎస్కేప్స్ అన్నవి మీకు చాలా అవసరం పడుతున్నాయి. మీకున్నటువంటి ఈ భయం అదే యథార్థమైంది. మీ వైఫ్, పుస్తకాలు, రేడియో ఇవన్నీ కూడా మీకు అద్భుతంగా చాలా ప్రాముఖ్యంగా ఉన్నాయి. ఈ మీ నుంచి మీరు ఎస్కేప్ అవడం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. దానికే చాలా విలువ ఉంది. నేను నా భార్యని నేను బయటకు పారిపోవడానికి ఒక పద్ధతిగా వాడుకుంటున్నాను, నా నుంచి నేను పారిపోవడానికి. అందుకే నేను ఆమెతో బంధం కలిగి ఉన్నాను. ఆవిడ్ని నేను కలిగి ఉన్నాను. నేను ఆవిడ్ని కోల్పోకూడదు. ఆవిడ నన్ను ఇష్టపడుతోంది. నన్ను కలిగి ఉండడానికి ఆవిడ ఇష్టపడుతోంది. ఎందుకంటే ఆవిడ నన్ను వాడుకుంటోంది. మా ఇద్దరికి కామన్ గా ఉన్న ఒక అవసరం ఉంది, ఎస్కేప్ అవడం. పరస్పరం మేము ఇద్దరం కూడా వాడుకుంటున్నాం. ఈ వాడుకోనే మేము ప్రేమ అనుకుంటున్నాం. మీరు ఎలా ఉన్నారో అది మీకు ఇష్టపడటం లేదు, అందుకే మీరు పారిపోతున్నారు. మీ నుంచి వాట్ ఈజ్ అనే యథార్థం నుంచి మీరు పారిపోతున్నారు. అది చాలా క్లియర్ గానే ఉంది. అందులో నేనేదో చూడగలుగుతున్నాను, నాకు అర్థవంతంగా ఉంది. కానీ ఎందుకు మనిషి ఇలా పారిపోవాలి? దేని నుంచి పారిపోతున్నాడు? మీ యొక్క ఒంటరితనం నుంచి, మీ యొక్క శూన్యం నుంచి, మీరు ఉన్న స్థితి నుంచి మీరు పారిపోతున్నారు. యథార్థం అనేది చూడకుండా మీరు పారిపోతూ ఉంటే మీరు తప్పనిసరిగా అవగాహన చేసుకోలేరు. మొట్టమొదటిగా మీరు పారిపోవడం ఆపండి, ఎస్కేప్ అవడాన్ని ఆపండి. అప్పుడు మాత్రమే మిమ్మల్ని మీరు చూసుకోగలరు. మీరు ఆల్వేస్ ఇలాగ క్రిటిసైజ్ చేసుకున్నా మీరు మిమ్మల్ని అబ్జర్వ్ చేయలేరు. మీరు ఇష్టపడినా అయిష్టపడినా అప్పుడు మీరు అబ్జర్వ్ చేయలేరు. మీరు దాన్ని ఒంటరితనం అనండి, లేకపోతే పారిపోవడం అనండి. ఈ పారిపోవడం అనేది యథార్థం నుంచి అదే భయం. మీకు ఆ ఒంటరితనం అంటే భయం, మీలో శూన్యం అంటే భయం, ఆధారపడడం కూడా అనే దాంతో మీరు కవర్ చేసేసుకుంటున్నారు. భయం అనేది కాన్స్టెంట్ గా ఉంది. అది స్థిరంగా ఎంతకాలం అయితే మీరు పారిపోతూ ఉంటారో యథార్థం నుంచి అక్కడే స్థిరంగా ఉంటుంది. సంపూర్ణంగా మీరు ఏదో ఒక దాంతో ఐడెంటిఫై అవుతే, ఒక వ్యక్తితో గాని ఒక ఐడియాతో గాని, అది ఫైనల్ ఎస్కేప్ అనే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఈ భయం అనేది ఎప్పుడు మీ బ్యాక్గ్రౌండ్ లో ఉంది. అది ఎప్పుడు కూడా మీ కలల ద్వారా వస్తూనే ఉంటుంది. ఈ ఐడెంటిఫికేషన్ లో ఒక బ్రేక్ వస్తే అప్పుడు ఆ బ్రేక్ అన్నది అంటే దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ బ్రేక్. ఐడెంటిఫికేషన్ లో ఎప్పుడు బ్రేక్ వస్తూనే ఉంటుంది. అంటే మీరు బ్యాలెన్స్డ్ గా ఉండకపోతే, మీరు బ్యాలెన్స్డ్ గా ఉండనప్పుడల్లా మీకు బ్రేక్ వస్తుంది. నా భయం ఎందులోంచి ఉద్భవిస్తోందంటే నా యొక్క శూన్యంలోంచే, నా అసంపూర్ణత. నేను అన్ని రైట్ అన్నవి చూస్తున్నాను, ఇది కూడా నిజమే. అయితే దీని విషయంలో నేనేం చేయాలి? దాని విషయంలో మీరు ఏం చేయక్కర్లేదు. మీరు చేయాల్సిందంతా ఏంటంటే ఎస్కేప్ అన్న యాక్టివిటీ.
మీరు చేస్తున్నదంతా కూడా ఎస్కేప్ అయిపోవడమే. అదే చాలా ముఖ్యమైన విషయం, గ్రహించాలి మీరు. మీరు అప్పుడు మీకేం తెలుస్తుందంటే, మీరు మీ శూన్యము మీరు వేరుగా లేరు, సెపరేట్ గా లేరు, మీరే అసంపూర్ణత. అబ్జర్వ్ చేసేవాడు ఎంటీనెస్ ని అబ్జర్వ్ చేసేది రెండు ఒకటే. ఇంకా ముందుకెళ్తే అక్కడ మీరు లోన్లీనెస్ ని పిలువబడేది ఏమీ లేదు. ఈ పదం అక్కడ ఆగిపోతుంది. ఇంకా మీరు ముందుకెళ్తే అది చాలా కష్టమైనదే. ఈ ఒంటరితనం అన్నది లేనే లేదు. ఈ లోన్లీనెస్ కి సంపూర్ణమైనటువంటి అంతం అయిపోతుంది. ఈ శూన్యం అంటే ఈ ఆలోచించేవాడు థాట్ గా, అదే శూన్యం. ఇలా మీకు తెలుసుకున్నప్పుడు భయం అంతమైపోతుంది. అయితే ప్రేమ అంటే ఏమిటండి అని అడిగారు ఆయన. లవ్ అంటే దేంతో ఐడెంటిఫికేషన్ కాదు. నా భార్య అని అలా అది ఐడెంటిఫికేషన్, ఎప్పుడు ప్రేమ కాదు. ఆలోచన, ప్రేమించే వాళ్ళ కోసం ఆలోచన కూడా ప్రేమ కాదు. ప్రేమ ఉన్నప్పుడు మీరు దానికోసం ఆలోచించరు. మీకు ప్రేమ లేనప్పుడే ప్రేమ కోసం ఆలోచిస్తారు. మీకు మీరు ప్రేమించే దానికి మధ్యలో దూరం ఉన్నప్పుడే మీకు, అంటే అండ్ వెన్ దెర్ ఇస్ డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ లవ్, అంటే అప్పుడే మీరు దానికోసం ఆలోచిస్తారు. డైరెక్ట్ కమ్యూనియన్ ఉందనుకోండి, ఆలోచనే లేదు, ఊహాత్మక చిత్రం లేదు, మళ్ళీ జ్ఞాపకాన్ని తిరిగి తిరిగి తోడుకోవడం కూడా లేదు. ఈ కమ్యూనియన్ అంటే అంటే తెలుసుకో ఒక విషయాల్ని, అంటే తెలుగులో ఏంటో తెలియని సరి అయిన పదం ఏంటంటే, వాళ్ళ యొక్క భావాలు అవన్నిటితో మనం కూడా మాటలతో కాకుండా వాళ్ళని మనం అవగాహన చేసుకోవడం వల్ల ఇది బ్రేక్ అయిపోయినప్పుడు ఏ లెవెల్లో అయినా సరే ఆ ఆలోచన విధానం, ఆ ఊహాత్మక చిత్రాలు మొదలవుతాయి. ప్రేమ అన్నది మనస్సుకు సంబంధించింది కాదు. మనస్సు ఎప్పుడు కూడా అసూయ అనే పొగని తయారు చేస్తోంది. అలాగే గట్టిగా పట్టుకోవడం, వదిలేయడం, గతాన్ని జ్ఞాపకం చేసుకోవడం, రేపటిని కావాలనుకోవడం, దుఃఖం, వర్రి, ఈ రకంగా ఇది ఎఫెక్టివ్ గా మన్ని ఆ ఫ్లేమ్ని పెంచుతూ ఉంటుంది. ఈ స్మోక్ అన్నది ఫ్లేమ్ కాదు. స్మోక్ అంటే పొగ, మంట ఒక దగ్గర ఉండవు. ఆలోచన, ఆ రెండు కలిసి ఉంటాయి అన్నది కేవలంగా ఒక కోరిక. ఈ కోరిక మీ ఆలోచనలోంచి ప్రొజెక్ట్ అయింది. ఆలోచన అన్నది ప్రేమే కాదు. ఇక్కడితో చాప్టర్ అయిపోయింది. ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ యాక్టివిటీ అన్నది నెక్స్ట్ చాప్టర్. అంటే మనందరికీ ఉన్న కాన్సెప్ట్స్ ని మరొక్కసారి కృష్ణమూర్తి గారు, అనుకోకుండా నిన్న ఎలాంటి డిస్కషనే వచ్చింది అంటే దానికి బలపరుస్తూ ఇవాళ ఇంకొంచెం బాగా, అంటే భయం ఏమిటి, ఆవిడ్ని కోల్పోతానేమో భయం. ఎందుకు? ఆవిడంటే ప్రేమ కాదు, తన శూన్యం నుంచి పారిపోవడానికి, తన ఒంటరితనం నుంచి పారిపోవడానికి ఆవిడిని ఉపయోగించుకుంటున్నాడు. ఆ దాన్ని బంధం అంటే గట్టిగా పట్టుకుంటున్నాడు. ఎక్కడ ఆవిడ ఎక్కడ దూరం అయిపోతుందో అని. ఆ ఎక్కడ దూరం అయిపోతుందో అని ఆ గట్టిగా పట్టుకోవడాన్ని, ఆధారపడ్డాన్ని ప్రేమ అని భ్రాంతిలో అందరూ అలాగే జీవిస్తారు. అందువల్ల ఆవిడ అంటే ఆ పారిపోతుంది అంటే తన నుంచి తాను పారిపోవడానికి ఆవిడ కూడా ఇతన్ని వాడుకుంటుంది, ఈయన ఆవిడ్ని వాడుకుంటున్నాడు. అందుకని ఆయన ఏమంటున్నారంటే, అసూయ ఇలాంటివన్నీ స్మోక్ తో పోలిస్తే ప్రేమ, అసూయ ఒక దగ్గర ఉండవు. అలాగే ఆధారపడ్డం అన్నది ప్రేమ కాదు. గట్టిగా నా నా అన్న దగ్గర ప్రేమ లేదు, పొజెసివ్నెస్ లో ప్రేమ లేదు. అయితే ఇదంతా ప్రేమ అని భ్రాంతి చెందుతూ ఉంటాం. ఇక్కడ ఆయనకి భయం ఏంటంటే,
తన నుంచి తను ఎస్కేప్ అవడానికి భార్య మంచి ఇన్స్ట్రుమెంట్ రేడియో పుస్తకాల కంటే. అందుకని ఆ భార్యని వదులుకోకూడదు, ఎక్కడ దూరం అయిపోతుందో అని భయపడుతున్నాడు ఆయన. ఎందుకంటే తను ఎస్కేప్ అవ్వడానికి ఎందుకు ఆయన ఎస్కేప్ అవుతున్నాడు? లోపలంతా శూన్యమే. ఆ శూన్యం నుంచి ఆయన పారిపోదలుచుకుంటున్నాడు. ఎందుకు? తన లోపల ఎప్పుడు కూడా పారిపోవడాన్ని ఆపి అది గమనిస్తే అప్పుడు ఆయనకు అవగాహన అవుతుంది అక్కడ ఒంటరితనమే లేదని. కానీ ఆ పారిపోవడమే కంటిన్యూస్ గా లైఫ్ అంతా చేస్తారు గనక దాన్ని గమనించే పరిస్థితి మనకి రాదు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? వసంతలత చెప్తావా? లక్ష్మి, అందరికి ఒక చిన్న డౌట్ ఉంది. అందరికి నమస్కారము. ఇది ఏంటంటే కానీ అతను గమనించాడు కాబట్టి కృష్ణమూర్తి గారితో చెప్పగలుగుతున్నాడు. ఒక విధంగా ఆయన భయంతో ఉండేటువంటి మనుషుల కంటే బెటరు. ఎందుకంటే తనకు భయం ఉన్నది, తను దేని నుంచి పారిపోతున్నాడు, దేని మీద డిపెండ్ అయ్యాడు, భార్యని ఎలా వాడుకుంటున్నాడు, ఇవన్నీ ఆయనకు బాగానే అవేర్ అయ్యాడు. కోర్స్ ఆఫ్ కాన్వర్జేషన్ ఆయనని లెటర్స్ సీ టుగెదర్ అన్నారు కదా ఆయనకి. అది అంటే ఆయన అడిగారు కదా, ఆ వెళ్ళడంలో ఆయన కూడా అబ్జర్వ్ చేశాడు. అదే అంటే బెటరే. నాకు అదే అనిపిస్తుంది. ఆయన మొదటి నుంచి నాకు భయం అంటే అలా కాదులే, కాన్వర్జేషన్ వచ్చేసరికల్లా ఆటోమేటిక్ గా అప్పుడు అవన్నీ వస్తాయి. అంటే చూస్తున్నారు, అంతవరకు చూడండి, అప్పుడు చూస్తారు. అంటే అలాగే అంటావా? లేకపోతే ఆయనకి తెలుసు ఆయన దేని నుంచి పారిపోతున్నాడు? అంటే ఈ కాన్వర్జేషన్ లో ఆయన కొంచెం బాగా ఎరుకొచ్చింది, లేకపోతే అది ప్రేమ అనుకుంటున్నాడు కదా. అంటే నాకు ఎలాగా అనిపించింది అంటే ఆయనకు తెలుసు ఆ విషయం, ఎందుకు తను పారిపోతున్నాడు ఆ విషయం అంతా. అంటే ఏం ఆధారంగా ఆయనకి అది ప్రేమ అన్న భావనలో, నా భార్య అంటే నాకు ప్రేమ, ఆవిడకి నేనంటే ప్రేమ, ఇలాగే కదా మొదటంతా. అలాగా అతను నేను దాన్ని వినియోగించుకుంటున్నాను అని కూడా చెప్పాడు లక్ష్మి. అది ఇప్పుడు ఒకసారి విను, ఒకరితో మాట్లాడుతూ ఉంటే మన ఫోకస్ వల్ల వాళ్ళకి కొంచెం లోపలికి అటెన్షన్ పెరుగుతూ ఉంటుంది. అర్థమైందా? ఆయన సహజంగానే నేను పారిపోతున్నాను అని అలాగా అనుకుంటే ఎప్పుడో కొంచెంగా అతను చూస్తాడు కదా. ఇప్పుడు మనం ఈ విషయాన్ని చూద్దామని ఆయన అన్నారు. ఆ చూద్దాం అన్న తర్వాత మొదటి 2-3 సార్లు అడిగారు, నీకు ఇష్టమైనా చూద్దాం, ఇందు లోపలికి వెళ్దాం అని. అంటే మొదట్లో ఆయనకి ఏం తెలియదు అన్నావా? ఉత్తి భయం అనే తన భార్యని తను ప్రేమిస్తున్నాడు, ఆ భార్య దూరం అయిపోకూడదని ఆయనకి తెలుసు. సరే, నేను ఇంకా అలాగనుకున్నాను, ఎందుకంటే ఆయనకు తెలుస్తున్నది అని చెప్పి. అది ఒక మన అందరికి కూడా ఇదే వర్తిస్తుంది. మనం అందరం అంటే మనందరం అంటే మనం అని కాదు, నార్మల్ గా కొంతమంది ఏంటంటే భయపడుతూ ఉంటారు. ఫ్యూచర్ ఏమిటవుతుందో, లేకపోతే అదే వర్రీ, దుఃఖం, ఇలాంటి వాటన్నిటిలోని థాట్ కారణంగా ఇవన్నీ వస్తూ ఉంటాయి. థాట్ అనేది కోసం ఆయనకి భయం కాదు. ముఖ్యంగా భయం ఏంటంటే భార్య నుంచి దూరం అయిపోతానన్న భయం, ఇక్కడ ఉన్న భయం కదా. అప్పుడు కృష్ణమూర్తి గారు అందుకే అదే ఎక్కువగా ఫోకస్ చేశారు. అందుకే అప్పుడు ఆయన వాట్ ఈజ్ లవ్ అని అడిగాడు కదా. అంటే ఇతనుకి భార్య మీద కంప్లీట్ డిపెండెన్స్ ఉండొచ్చు, ఇంకోళ్ళకి మరో దాని మీద ఉండొచ్చు. కానీ ఇవాళ అదే, ఎందుకంటే ఆయనకి నాకు మిగతా ఏంట్లో భయం లేదు, కానీ ఎక్కువగా నాకు అంటే ఆ భయంలో నా భార్యని బాగా, అంటే భార్య మీద ఆయన డిపెండ్ అయ్యాడు. వాళ్ళిద్దరూ ఒకరు బాగా ఉన్నారు కానీ. ఇది అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఇది వర్తిస్తుంది. కానీ ఇంకా మిగతా భయాలు కూడా ఉండొచ్చు కదా, ఇంకోటి విధంగా డిపెండ్ అయ్యే వాళ్ళు, కీర్తి మీద, డబ్బు మీద, పిల్లల మీద డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఇలాంటి భయాలు ఉంటాయి. పోగొట్టుకుంటామేమో అని భయం.
అది అంటే నేను ఇన్ జనరల్ లార్జర్ పిక్చర్ లో మనం భయాన్ని అలాగా తీసుకోవచ్చు అని అంటారు. అవును, అంటే ఇక్కడ ఇది బాగా తెలిస్తే మిగతా వాటితో ఆటోమేటిక్ గా తెలుస్తుంది కదా. ఉమ్, ఒకదాన్ని క్లియర్ గా అర్థం చేసుకుంటే సేమ్ అక్కడ సబ్స్టిట్యూట్ ఏదైనా అంతే. ఉమ్, ముఖ్యంగా ఏంటంటే వ్యక్తులతో డిపెండెన్సీని మనుషులు ప్రేమని భ్రమిస్తూ ఉంటారు. ఉమ్, అందుకే ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే నాన్ లివింగ్ థింగ్స్ మీద ఉన్నది వేరేగా ఉంటుంది. ఉమ్. బంధాలు ఎక్కువగా ఉంటాయండి లక్ష్మి. అదే బంధాలు చాలా హ్యూమన్ ఆ బంధాన్ని రిలేషన్షిప్స్. కలిగి ఉండాలన్న తపనని గట్టిగా పట్టుకోవడాలని ప్రేమ అని ఒక ముసుగేస్తాం. అవునవును, కరెక్ట్. అందుకని ఇది ఒక్కటి బాగుంది. వదిలింది అనుకో, మిగతా భయాలు ఈజీగా పోతాయి. ఆ, అది చూడగలగాలి. మనం దేని గురించి 24 గంటలు ఆలోచిస్తున్నాం, అలా దేని నుంచి కాదు, ఇక్కడ పారిపోవడానికి. మొట్టమొదటి చూడగలిగింది ఇది ప్రేమ కాదు అన్నది చూడాలి. ఇది ప్రేమ అనే గట్టి కండిషనింగ్ లో జీవిస్తారు అందరూ. ఉమ్, అవును. అందుకే నేను ఇదే సంబంధం అని అక్కడ ఆయన చెప్పిన దానికి ఎక్కువగా దీని మీదే మాట్లాడాను. ఎందుకంటున్నానంటే ఇది అర్థం అవుతే మిగతా వాటిలోంచి అసలు లోన్లీనెస్ అనే దాని నుంచి అప్పుడు ఈ పారిపోవడాలు వదిలేసి చూస్తే మనకు అర్థం అవుతుంది. పారిపోతూనే ఉంటాం మనం. ఉమ్, ఇప్పుడు పుస్తకాలు రేడియో వాటితో కంటే భార్య అనే దాంతో సంబంధాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే నాకు ప్రేమ, ఆవిడికి నేను ప్రేమ అనుకుంటూ ఊహాత్మక చిత్రాల్లో జీవిస్తారు. కానీ ఇదేం పర్మనెంట్ గా ఉండదు కదా. ఈ భార్య కూడా పోతుంది, అతను కూడా పోతాడు. పోవడాలు అనేవి పర్మనెంట్ గా అవుతాయి. పోని బతికున్నప్పుడైనా అది ప్రేమ ఏమిటి? ప్రేమ గురించి అని నేను అనడం లేదు. ఏది మనం అక్కడ దేని మనం మీద ఇప్పుడు అదే పాకులాడతాం. మాట్లాడాలి ఈ టాపిక్ లో. ఎందుకంటే ఆయన ఏదైతే డిపెండెన్సీ, ఆ డిపెండెన్సీని ప్రేమ అనుకున్నాడు. కృష్ణమూర్తి గారు ఈ టాపిక్ లో అది హైలైట్ చేస్తున్నారు కదా. ఉమ్, పొజెసివ్నెస్, గట్టిగా పట్టుకోవడాన్ని ప్రేమ అనుకుంటున్నాడు. అప్పుడు అది ఉమ్, ప్రేమ అని అంటే అయితే ప్రేమ అంటే ఏమిటి అని ఆయన అడిగాడు. ఇవి ప్రేమ కాదు అని చెప్పాక అయితే వాట్ ఈజ్ లవ్ ఉమ్. అని అడిగాడు. ఎందుకంటే ఈ ఈ ఈ సంబంధ బాంధవ్యాలే లివింగ్ పీపుల్ తో ఉన్నవి పోగొట్టుకోవడమే కష్టం. అవును. ఏదో ఒకటి ఆలంబన ఉండాలి. ఏదో ఒకటి ఇప్పుడు రకరకాల రిలేషన్షిప్స్ ఉంటాయి లక్ష్మి. భార్యని, పిల్లలని, ఎవరికి ఆలంబన? చెల్ల మన జ్ఞానం అంతా వదిలేస్తున్నాం అదే కనుక. అంటే ఆలంబన అంటే ఆలంబన ఎవరికి? వ్యక్తికి నేను మన బాడీ అనే ఎవరికి ఒక మిథ్యా భావానికి. ఆ, అయితే ఆఖరణ ఏంటంటే ఏదో ఒకటి పట్టుకొని వేలాడతాం. అన్ని పోయినా సరే ఒకటి పట్టుకొని వేలాడుకుంటాం. దాని గురించి అన్నిటితోటి ఆలోచిస్తుంటాం. ఉంటుంది, ఏది పోవు. ఆ డబ్బుతో లంపటం ఉంటుంది, ఆ వంటి వినోదాలతో ఉంటుంది, ఆ భర్తతో, భార్యతో, పిల్లలతో ఏవి పోవు. అన్ని వాటి ప్లేసుల్లో హాయిగా ఉంటాయి. ఒక దాంతో ఉన్నప్పుడు అన్నిటితో ఉమ్, ఉంటాయి. ఎందుకంటే ఆ నేచర్ ఆఫ్ ఫియర్ అలాంటిది. అంటే ఆ ఎస్కేపిజం అనేది అలాగే మనం వాడుకుంటాం. అవును. ఒక దాంతో పోతే అన్నిటితో పోతాయి. అంటే చూడగలగాలి. అది మెయిన్ ఏంటంటే మనం చూడగలిగితే అది పోతుంది. చూడగలగడం నేర్చు. అర్థం చేసుకోవాలి. ఈ డిపెండెన్సీ ప్రేమ కాదు, నాది అని భావన ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. ఇదంతా స్మోక్, అంటే స్మోక్ ఫ్లేమ్ ఒక దగ్గర ఉండవు. ఇవన్నీను ఆ పొగ మాత్రమే, అసలు ప్రేమ కాదు అనేది తెలుసుకుని అందులోంచి బయటపడతాడు. అప్పుడు మనిషికి ఇది ప్రేమ అని బాగా బాగా సపోర్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ పిక్చర్స్, మీడియా ఇవన్నీ అలాంటి అజ్ఞానాన్ని చెప్తున్నాయి మనకి. భాగ్యం గారు మాట్లాడతారా? భాగ్యం గారు అన్మ్యూట్ చేసుకోండి.
మనకి ఆన్లైన్ లో ఏంటంటే మనం ఏం చేస్తాం, ఆన్ చేసేసి ఇటు అటు వెళ్తూ ఉంటాం. అదే ఇప్పుడు వచ్చిన చికాకు. అంటే ఈ టాపిక్ కొంచెం జాగ్రత్తగా వినాలి. ఇంకెవరైనా మాట్లాడతారా? ఏమైనా